వచ్చింది. కొన్నాళ్ళు తల్లి చెప్పినట్లే చేసింది. తరువాత తాను చేస్తున్న పనిని అసహించుకోవటం మొదలుపెట్టింది. ఆ ఇంట్లో నుంచి బయటపడాలనుకుంది, కానీ కుదరలేదు. పంజరంలో చిక్కుకున్న చిలకలా గిలగిలా కొట్టుకుంది. అప్పుడప్పుడు బయటపడింది. న్యాయం చేయాలని పోలీసులు ఆశ్రయించింది, కానీ పోలీసులు లైట్ తీసుకున్నారు. లాభం లేదనుకున్నావే సమాజాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే క్రైమ్ ఫైల్ను ఆశ్రయించింది. ఇంతకీ ఆమె అనుభవిస్తున్న రోదన ఏమిటి? జీ 24 గంటలు స్టూడియోకు వచ్చి న్యాయం చేయాలని క్రైమ్ ఫైల్ను ఆశ్రయించిన ఈ అమ్మాయి పేరు శ్వేత. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం స్వగ్రామం. తండ్రి వెంకటరమణ తాగుడుకు బానిసై చనిపోయాడు. తల్లి శాంతి మహా కర్కోటకురాలు. పేగు తెంచుకుని పుట్టిన 3 అమ్మాయిల చేత సెక్స్ వర్క్ చేయించే పరమ నీచురాలు. దీంతో ఆ నరకం నుంచి బయటపడాలని చాలాసార్లు ప్రయత్నించింది శ్వేత. కానీ ఆమెకు ఇంట బయట ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. అవుతుందండి. అయితే ఇలాగ మా అమ్మ బలవంతాన్ని తీసుకొచ్చి ఇలాగే వ్యభిచారం చేయించిందండి. నా వల్ల కాక ఇంకా వద్దనే సమయంలో కూడా ఆమె అసలు ఊరుకోవట్లేదండి. ఇలా వ్యభిచారం చేయించి ఇల్లది కూడా కొన్నదండి లక్ష్మీనరసింహనగర్లోని. ఉన్నాయి. నాకు ఇంకో 2 చెల్లు ఉన్నారండి, వాళ్ళు కూడా అదే చేస్తున్నారండి. కానీ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు ఇష్టమై చేస్తున్నారండి. డబ్బు పిచ్చి పట్టుకున్న శ్వేత తల్లి శాంతి పిల్లల రక్త మాంసాలతో వ్యాపారం చేస్తోంది. శ్వేత పెద్ద చెల్లి కూడా తల్లిలా క్రూరంగా ప్రవర్తిస్తోంది. బలవంతాన్ని పెడుతుంటే కూడా నేను అసలు చాలాసార్లు తప్పించుకోవాలని చూశానండి. చాలాసార్లు పోలీస్ స్టేషన్కి కూడా వెళ్తుంటే కొడుతుంటే తిడుతుంటే చాలాసార్లు బాధిస్తుంటే కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి. చెప్పలేక చెప్తున్నా సరే కానీ ఆ పోలీసులు కూడా యాక్షన్ సరిగా తీసుకోలేదండి అప్పటికి కూడా. కన్న తల్లిని కాదని బయటపడిన శ్వేత న్యాయం జరిగేలా చూడమని క్రైమ్ ఫైల్ను ఆశ్రయించింది. బాధితురాలని తీసుకుని క్రైమ్ ఫైల్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లగా అక్కడ ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఆ తర్వాత పై అధికారులను కలిసి జరిగిన విషయం వివరిస్తే వారు కింది అధికారులను ఆదేశించారు. కానీ షరా మామూలు, ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇది మన పోలీసుల పనితీరుకు నిదర్శనం. వ్యభిచార కూపం నుంచి తప్పించమని మొరపెట్టుకుంటున్న ఆ అమ్మాయిని కాపాడేదెవరు? అలసి సొలసి ఇంటికి వచ్చిన భర్తకు